హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఫస్ట్లీ మీకు 60+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా కావాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఈరోజు మనము అసలు దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే, చాలా ట్రెండింగ్లో ఉన్న గ్రోక్ 3 AI అండి. ఆల్రెడీ మీరు దీని గురించి వింటూనే ఉంటారు, ఎందుకంటే ఎలాన్ మస్క్ దీన్ని కనిపెట్టారనమాట. ఇక్కడ గ్రోక్ 3 AI డెవలప్డ్ బై ఎలాన్ మస్క్, అంటే గ్రోక్ 3 AIని ఎలాన్ మస్క్ డెవలప్ చేశారు. ఓకేనా అండి? సో ఫస్ట్గా అయితే గ్రోక్ 3 AI అనేది ఒక జెన్ AI చాట్బోట్ అండి. గ్రోక్ 3 AI అనేది ఒక జెన్ AI చాట్బోట్. ఓకే, అండ్ ఈ జెన్ AI చాట్బోట్ని అసలు ఏది డెవలప్ చేసింది అంటే, ఇండైరెక్ట్గా గ్రోక్ 3 AI అనేది ఏది డెవలప్ చేసింది అంటే XAI అండి. ఓకే, XAI. సో ఈ గ్రోక్ 3 AIని డెవలప్ అనేది చేసేసింది. సో ఈ XAI అంటే మళ్ళీ ఏంటి మ్యామ్ అంటే, XAI అనేది ఫస్ట్లీ మనము ఏమని చెప్పుకున్నాం, ఈ గ్రోక్ 3 అనేది ఎవరు డెవలప్ చేశారన్నాం, ఎలాన్ మస్క్ కదా. సో ఎలాన్ మస్క్కి సంబంధించిన ఒక AI కంపెనీ. XAI అంటే ఒక AI కంపెనీ అండి. ఈ కంపెనీ ఎవరిది అంటే ఎలాన్ మస్క్దే. సో ఈ కంపెనీ ఎలాన్ మస్క్దే కాబట్టి ఆటోమేటిక్గా అతని ఇన్స్ట్రక్షన్స్తో, అతని ఐడియాస్తో ఈ కంపెనీతో అతను డెవలప్ చేయించుకున్నాడు. ఓకే, అర్థమైందా? సో అందుకు ఈ గ్రోక్ 3ని మనము ఎలాన్ మస్క్ డెవలప్ చేశారు అనేసి అంటున్నాము, రైట్? సో దీంట్లో అయితే కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయండి. అవేంటో ఒకసారి చూసేద్దాం. అంటే మనకి జనరల్గా మార్కెట్లో ChatGPT, జెమినీ అండ్ అలాగే DeepSeek AI అనేసి కొత్తగా వచ్చాయి కదా. ఏవేవి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT, జెమినీ అండ్ అలాగే మొన్న కొత్తగా వచ్చిన DeepSeek AI. దీని గురించి ఇంకా మనం మాట్లాడుతూనే ఉన్నాం. DeepSeek AI గురించి, లైక్ అది ఎలా జనరేట్ చేశారు, ఎలా డెవలప్ చేశారు, అసలు దానికి ఎంత టైం పట్టింది, ఎంత లైక్ డబ్బులు పట్టాయి కంపేరింగ్ టు ChatGPT అనేసి చాలా డిస్కషన్స్ అనేవి మనం ఆల్రెడీ చేసేసాం మన ఛానల్లో కూడా. సో వీటన్నిటికంటే ఈ గ్రోక్ 3 AI అనేది చాలా ఖతర్నాక్గా పర్ఫామ్ చేస్తుంది అని అందరూ అంటున్నారు. అండ్ ఎస్, యూస్ చేస్తే కూడా అది చాలా బాగా పర్ఫామ్ అనేది చేసేస్తుంది. అండ్ అలాగే వీటిలో మనము జనరల్గా ఏదైతే పర్ఫామ్ చేస్తాం, జనరల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆన్సరింగ్, క్వశ్చనింగ్ అండ్ ఇమేజ్ జనరేషన్స్ లాంటివి, వీటన్నిటిలో మనం ChatGPT, జెమినీ, DeepSeek AIలో మనమైతే చూస్తూ ఉంటాం. మనం వాటి కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో అలాగే ఈ గ్రోక్ 3 అనేది వీటికంటే ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుందండి. సో దీంట్లో జనరల్గా ఇవన్నీ కూడా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో, మనము ఏదైతే రీసెర్చ్ పర్పసెస్గా ఈ ChatGPT ఇంకా వేరే ఏదైనా జెమినీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నామో దానికంటే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఈ గ్రోక్ 3లో ఉంది అనేసి చెప్తున్నాము. అండ్ అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, అంటే గ్రోక్ 3 AIకి సంబంధించిన ఫీచర్స్ అనేవి ఇప్పుడు చూద్దాం రండి. సో అడ్వాన్స్డ్ రీజనింగ్ అనేది ఉంటుందండి. అండ్ అలాగే ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, డీప్ సెర్చ్ అంటే AI పవర్డ్ సెర్చ్ ఇంజిన్ అనేది దీంట్లో ఉంటుంది. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. రీసెర్చ్ క్యాపబిలిటీస్ అనేవి చాలా హైగా ఉంటాయి. అండ్ అలాగే ఇమేజ్ జనరేషన్స్ కూడా, లైక్ కొన్ని టూల్స్లో మనము యూజ్ చేసినట్టుగా అయితే, AI టూల్సే అనుకోండి, ఏదన్నా టూల్స్లో యూజ్ చేస్తే మనము ఒకటి ప్రాంప్ట్ ఇస్తే ఇంకొకటి ఇమేజ్ జనరేట్ అయ్యి వస్తుంది కదా. సో అలా కాకుండా ఎగ్జాక్ట్గా మనకి రావడం అది ఇక్కడ జరుగుతుంది, అంటే దేంట్లో గ్రోక్ 3లో జరుగుతుంది, రైట్? తర్వాత ఇది బిగ్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేసి అంటాం. అంటే చాలా హై లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఇది గ్రోక్ 3 AI అనేది సాల్వ్ చేస్తుంది. చూశారు కదా, ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ రీజనింగ్ అనేది ఉంటుంది. అండ్ మీరు ChatGPT వగైరా యూజ్ చేసినట్టుగా అయితే రీజనింగ్ అనేది ఒకటి మీరు సెర్చ్ బార్లో మీరు చూసే ఉంటారు. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే, లైక్ ఒక హ్యూమన్
ఎలా ఒక మనిషి ఎలా థింక్ చేస్తారో అలా ఆ ఏఐ టూల్ ఏదైనా సరే, ఈ డీప్సీక్ ఏఐ, చాట్‌జీపీటీ ఏదైనా ఆ మనిషికి ఈక్వల్గా థింక్ చేసేలాగా ఈ రీజనింగ్ అనేది కనిపెట్టారనమాట. అంటే లైక్ థింకింగ్ పర్పసెస్లో, హ్యూమన్ థింకింగ్ కోసం. అది కూడా ఇక్కడ మనకి గ్రోక్ 3 ఏఐలో ఉందండి. సో రీజనింగ్ అనేది చాలా బాగా అడ్వాన్స్డ్ ఉంటుంది వీటన్నిటిలో పోలిస్తే. ఇంకా చాలా లాజికల్ థింకింగ్ ఇక్కడ ఇంకా చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూస్తుంటే ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయిందని తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా డీప్ సెర్చ్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీసెర్చ్ క్యాపబిలిటీస్, ఇమేజ్ జనరేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఆన్సర్ క్వశ్చనింగ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ జనరల్గా ఇది ఎందుకు అంతలా ప్రూవ్ అయిందంటే దీనిపైన కొన్ని టెస్ట్లు కూడా చేశారండి వచ్చాక. అంటే ఈ గ్రోక్ 3 ఏఐ వచ్చాక లైక్ చాలా ఎలాన్ మస్కే చాలా కైండ్ ఆఫ్ టెస్ట్లు చేశారు. అంటే ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, హ్యూమన్ థింకింగ్కి మ్యాచ్ అవుతుందా లేదా, కొన్ని గ్రాఫ్స్ అనేవి ఇలా ఉంటాయి కదా. సో ఆ గ్రాఫ్స్ బేస్డ్గా కూడా ఈ ఎలాన్ మస్క్ ఇంకా కొందరు కమ్యూనిటీ వాళ్ళన్నీ కూడా గ్రోక్ 3 ఏఐ పైన టెస్ట్లు అనేది జరిపారు. సో బేసిక్గా మనము దేనికి యూస్ చేస్తాము, జనరల్గా యూస్ చేసేదంటే జనరల్గా ఏదన్నా ఎగ్జామ్స్ టైంలో ఓన్ పర్పసెస్లో మనము ఈ చాట్‌జీపీటీ ఇలాంటి టూల్స్ అన్ని కూడా యూస్ చేస్తాము. జనరల్గా అయితే దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, రైట్, మ్యాథ్, సైన్స్ అండ్ మనకి మోస్ట్లీ కోడింగ్. సో ఈ 3 టాపిక్స్ వాళ్ళైతే ఈ 3 టాపిక్స్ పైన టెస్ట్ అనేది చేశారు. సో మ్యాథ్లో అయినివ్వండి, సైన్స్లో కానివ్వండి, అలాగే కోడింగ్లో కానివ్వండి, ఈ గ్రోక్ 3 ఏఐ టాప్గా పర్ఫామ్ చేస్తుంది అనేసి అందరూ చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే ఇది టెస్ట్లలో ఇది ప్రూవ్ కూడా అయిందండి. సో అండ్ ఇంకొక టెస్ట్ కూడా చేశారు, జస్ట్ లైక్ హ్యూమన్ లాజికల్ థింకింగ్కి సంబంధించి, లేకపోతే హై లెవెల్ థింకింగ్కి సంబంధించి, లైక్ మార్స్ పైకి వెళ్ళి అండ్ అలాగే రిటర్న్ ఎర్త్ పైకి రావడం, అలాంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక టెస్ట్లా తీసుకుని పర్ఫామ్ చేశారు. అది కూడా ఇక్కడ టెస్ట్ అనేది జరపడం జరిగింది. సో అనేక రకాలైన టెస్ట్లు జరిపి ఇది లైక్ అన్ని సెర్చ్ ఇంజన్స్లో ఎవ్రీ టాపిక్ వైజ్ ఇలా మ్యాథ్స్, సైన్స్, కోడింగ్ ఎలాంటి రంగాలలో తీసుకున్నా కూడా ఇది గ్రోక్ 3 ఏఐ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనేసి అన్ని న్యూస్లలో, అన్ని టెస్ట్లలో అండ్ ఎవ్రీవన్ కూడా అగ్రి చేయడం అనేది జరిగింది. సో దీనికి ప్రజెంట్గా చెప్తున్నాను, ఫ్యూచర్ కాదు, ఫర్దర్ కాదు, ప్రజెంట్గా అయితే దీనికి చాలా లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉందండి. సో కొంచెం ఇంకా అందరూ యూసేజ్ చేయడానికి మేబీ కొంచెం టైం పట్టొచ్చు అని చెప్తున్నారు. సో ఇంకా చూద్దాం దీని గురించి ఇంకా అసలు ఎలాంటి లైక్ మనకు కావాల్సినట్టుగా ఎలా యూస్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందో ఇంకా ఫర్దర్ వీడియోస్లో కూడా మనం తెలుసుకుందాం. సో ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రోక్ 3 ఏఐ అండి. అండ్ అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది చెప్పాలి. సో మన పైథాన్ లైఫ్ అనేది పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది లాంచ్ చేశారండి. సో అది కూడా మీకు జస్ట్ ప్రైస్ ఇక్కడ చెప్తున్నాను, సిలబస్ ఎవ్రీథింగ్ కూడా నేను డెమో ఇస్తాను, అక్కడ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసేసుకోవచ్చు. సో జస్ట్ ప్రైస్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్కి జస్ట్ 1999 మాత్రమే, అంటే ₹1 తక్కువ, ఎగ్జాక్ట్గా 2000 మాత్రమే, రైట్. సో ఎస్, మీకు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ ఫ్రీ డెమో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు నంబర్ అనేది మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఫర్ ఫ్రీ డెమో 8143553931 అనే నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో కాల్ చేస్తే మీరు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీకైతే మేము డెమో అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మీకు ఆ డెమో చూసేసి మంచిగా అర్థమవుతుంది అండ్ అన్నీ మీకు సిలబస్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంటేనే మీరైతే మీకు ఫర్దర్ ప్రాసెసెస్లో అప్రోచ్ అయిపోయి జాయిన్ అనేది అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.